హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. నేను ఎక్కడికి వెళ్తున్నా అని అనుకుంటున్నారా? నేను ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఫ్రీ బస్ అయితే ఎన్ని రోజులకైతే ఎక్కాను. ఫ్రీ బస్సులో ఫ్రీగా సీట్ దొరకడం నాకైతే ఇదే ఫస్ట్ టైము. సూర్యాపేట ఒక 5 టైమ్స్ పోయినా. అప్పుడైతే సూర్యాపేట పోయే వరకు నిలబడే వచ్చినానమాట. ఇంకా ఈసారైతే మంచిగా కూర్చొనైతే వెళ్తున్నా. ఇది ఎక్కడికెళ్తున్నా, ఏంటి అని అనుకుంటున్నారా? ఇది ఖమ్మం ఓల్డ్ బస్ స్టాండ్ అనమాట. ఓల్డ్ బస్ స్టాండ్ ఒకసారి చూపిద్దామని చూపిచ్చేసాను. ఇంకా ఇక్కడైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికొచ్చాను. మా ఫ్రెండ్ ఎవరనుకుంటున్నారా? నా ఫ్రెండ్ అంటే నా జాన్ జిగిని, దిల్ కా ధడకన్ అది నాకు. దాంతో నేను ఏదైనా దాంతోటే షేర్ చేసుకుంటా. నాకదంటే అంత అనమాట. అది నేను చాలా రోజుల నుంచి మిస్ అవుతున్న దాన్ని. ఎందుకో దాన్ని చూడాలి అని వెళ్ళాను. మా ఫ్రెండ్ పేరైతే అశ్విని. నేను అశ్విని వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. అశ్విని నా కోసం స్పెషల్‌గా ఏం చేస్తుంది అని అనుకుంటున్నారా? అశ్విని అయితే జొన్న రొట్టె చేస్తుంది. జొన్న రొట్టె మస్త్ అంటే మస్తు చేసింది. నాకంటే అంత పర్ఫెక్ట్‌గా రాదనమాట. తను చేసింది జొన్న రొట్టె. ఇంకా జొన్న రొట్టె కోసమయితే పిండి కలిపింది. నవ్వుతుందనమాట. వీడియోలో మాట్లాడమంటే నవ్వుతుంది. బయటైతే సరదాగా మంచిగా అసలు ఎట్లా మాట్లాడుతదంటే, నాకంటే తనే బాగా మాట్లాడుద్ది. కానీ వీడియో అనేసరికి మాట్లాడలేకపోతుంది. అంతే గదా! ఫస్ట్‌లో మనం గూడా అంతే ఉంటాము. ఇంకా తనైతే వీడియోలో ఏం మాట్లాడట్లేదు. మాట్లాడుతుంది కానీ నా వాయిస్ అయితే ఉంచకే, నేను మాట్లాడుతున్నానో లేదో అనేసి చెప్తుంది. ఇంకా ఇట్లా చేసి మంచిగా వేసేసింది. అట్లా ప్లేట్ పెడితే అంట ఎంతసేపటికైనా జొన్న రొట్టె మంచిగా మెత్తగుంటదంట. మీకు తెలుసా? మీకు ఈ టిప్ తెలిస్తే కామెంట్ చేయండి. మూత పెట్టి కాలుస్తే జొన్న రొట్టె మంచిగా తను వేసేది ఫస్ట్ నేను అంత క్యాచ్ చేయలేకపోయినా అనమాట. నెక్స్ట్ టైమ్ చూపిస్తున్నా చూసేయండి. అట్లా పెట్టేస్తే అంట జొన్న రొట్టె మంచిగా ఎంతసేపయినా ఒక 3, 4 అవర్స్ అయినా, ఒక హాఫ్ డే అయినా మంచిగా మెత్తగుంటదంట. ఇంకా మనమైతే ఇప్పుడు చపాతీలైనా, జొన్న రొట్టెలైనా అప్పటికప్పుడు చేసుకొని తింటాం గాబటికి చేసుకొని తినకపోయినా లేట్ అయినా గూడా మెత్తగుండటానికైతే ఇట్లా బావుంటదంట. అసలు అశ్విని వాళ్ళెక్కడుండేవాళ్ళు అనుకుంటున్నారా? ఇంతకుముందయితే ఖమ్మంలోనే ఉండేది. రీసెంట్‌గా వాళ్ళ ఊరెళ్ళిపోయారు. అందుకే దాన్ని చూడబుద్దయి నేనిక్కడికొచ్చిన 6 మంత్స్ అయిందనుకుంటా. అది ఖమ్మం నుంచి ఇంటికెళ్ళిపోయి, ఇంకా ఇక్కడైతే ఆమ్లెటేసింది, చిక్కుడుగాయ టమాటా కర్రీ జేసింది. ఇంకా నెక్స్ట్ జొన్న రొట్టెలు జేసింది, రైస్ వేడి వేడిగా వండింది. ఇంకా నేనొచ్చేసరికి ఇవన్నీ చేసి పెట్టిందనమాట. ఇంకా మా లంచ్ అయితే ఈరోజు స్పెషల్ ఇదే. ఇంకా అశ్విని వాళ్ళు ఏం చేస్తారు, ఏంటి అని అనుకుంటున్నారా? అశ్విని వాళ్ళ ఊరేం పేరు అని నేను చెప్పలే కదా! అశ్విని వాళ్ళదైతే బంగ్లా. వాళ్ళ బంగ్లాలో మెయిన్ రోడ్ మీద ఇట్లా పిండి మిల్లు షాపు. మీరు బంగ్లా వాళ్ళు అయితే అంటే తెలంగాణలో బంగ్లాలో ఉండే వాళ్ళైతే ఇంకా ఇక్కడైతే వీళ్ళు పిండి పడతారు. ఏ రకమైన గట్కకైనా, జావకైనా రైస్, పిండి, తడిపిండి అన్ని రకాల పిండ్లు, పచ్చళ్ళు, అల్లము అవన్నీ మిక్సీ చేస్తారు. పిండి చేస్తారనమాట. ఇంకా వీళ్ళిద్దరే చూసుకుంటారు వైఫ్ అండ్ హస్బెండ్. ఇంకా ఈ ఈ ఇంట్లోనే వాళ్ళ ఈ 2 రూమ్స్ ఎనక ఇది ముందు రూమ్ అయితే షాప్ లాగా వాడుకుంటారు. ఇంకా వీళ్ళు ఈ బిజినెస్ పర్పస్ మీదనే ఈ చిన్న షాప్ చూసుకోవడానికే ఇంకా అక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చేసారు. ఇంకా ఇక్కడికొచ్చాక వీళ్ళు చాలా హ్యాపీగా అంటే చాలా హ్యాపీగున్నారు. ఇంకా ఎట్లైనా పల్లెటూరు వాతావరణానికి, సిటీ వాతావరణానికి చేంజెస్ ఉంటాయి గదా! ఇంకా మిల్లులన్నీ నేనైతే వీడియో స్లోగా తీసేస్తున్నా. అయితే అట్లా తీయడం ఎందుకే, నేనొచ్చి చెప్తా మిల్లుల గురించి ఏమేం మిల్లనేసి అనన్నది. ఇక్కడైతే జొన్నలు పిండి పడుతున్నారు. ఈ జొన్నల పిండైతే ఇంకా ఊకే ఏదో ఒక పిండి పట్టడానికి వస్తూనే ఉంటారనమాట. వీళ్ళకి టైం ఖాళీగుండదు. ఉండటానికి ఇది ఇక్కడ నుంచి ఖమ్మం నుంచి ఎక్కడైతే బంగ్లాకెళ్ళిందో అప్పటినుంచయితే సరిగ్గా ఫోనే మాట్లాడుకోవట్లే. ఇంతకు ముందయితే డైలీగా 1 అవర్ అయినా ఖచ్చితంగా మాట్లాడేవాళ్ళం. తన పిండి మిల్లు గురించి తనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తదంట ఇక్కడ. అందుకోసమని వీడియో తీస్తున్నా. ఇక్కడైతే పసుపేసిర్రు. ఈ పసుపయితే మా కోసమే తీసుకొని పట్టిస్తున్నాము. ఇగ మా పిండి మిల్లు ఇట్లా పసుపులేత్తే పిండిలాగా అయ్యొస్తది అని జెప్తుంది. మస్తు జెప్తుంది గానీ, అప్పుడు మిల్లులు
నడుస్తున్నాయి గదా! మిషన్స్ అన్నీ సౌండ్ వస్తున్నాయి బాగా. ఇక మేము హెచ్‌డిగా జోక్‌గా నేను వీడియో తీస్తుంటే అది నవ్వుకుంటా నా ఫన్నీ విజువల్స్ భలే ఉంటాయి. అంతే ఇక వాళ్ళ ఇల్లు కంప్లీట్‌గా మీకైతే చూపిచ్చాను. నేను ఇట్లుంటది అనేసి కిచెన్ చూపిచ్చాను. ఇది పిండి మిల్లు షాపు చూపిచ్చాను. ఇంకా వెనక ఒక రూమ్ ఉంటది. అదొక్కటి చూపియలేదు. అన్నీ అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది గానీ, ఆ మిల్లుల సౌండ్ సరిగ్గా అర్థం కావట్లేదు. నాయిస్ అంతా తీయడం కుదరట్లేదు. మిల్లుల సౌండ్ అనేది పోవట్లేదనమాట. అందుకే అలాగే ఉంచిన. మేమైతే చాలా ఎంజాయ్ చేసినా. దాన్ని చూడగానే నాకు ఎక్కలేని సంతోషం, హ్యాపీనెస్ అనమాట. ఇంకా మా ఫ్రెండ్‌ని గూడా మీకు గూడా చూపియాలి. నేను ఇలా ఊరికెళ్ళాను, ఒక్కదాన్ని ఫ్రీ బస్‌లో ఎక్కి ఎళ్ళాను అని చెప్పడానికి. ఫ్రీ బస్ అంటే ఇప్పుడు ఫ్రీ బస్ ఎక్కుతున్నామనే గానీ మహిళలకి ఏ రెస్పెక్ట్ లేదు. ఎంత హీనంగా మాట్లాడుతున్నారంటే అంత హీనంగా మాట్లాడుతున్నారు. ఇంకా ఇక్కడైతే వాళ్ళు ఇలా అయితే చేసుకుంటారు. ఈరోజు అసలు చాలా తక్కువ మందున్నారంట. రోజు బాగుంటారు. తినడానికి టైమే ఉండదంట. ఇంగా నేనైతే ఇగ రెడీ అయిపోయినా వెళ్ళిపోవడానికి. ఇక సాయంత్రం అయింది గదా! పిల్లలు గూడా నాకు ఇంటికొస్తారు. వాళ్ళ పిల్లలు గూడా వస్తారు. ఇంకా వాళ్ళ పిల్లల్ని జూసి నేనైతే వచ్చేసాననమాట. పిల్లల్ని వీడియో తీద్దాం అనుకున్నా మర్చిపోయినా. ఈ వీడియో ఎలా అనిపిచ్చింది? ఏంటి? అనేది ఒకసారి నాకు కామెంట్ జేసి చెప్పండి. ఈ